హాయ్, హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు వైడి టీవీ. నేను మీ శ్వేత. ఈరోజు నేను ఒక మంచి సూపర్ డూపర్ హెల్దీ స్నాక్తో మీ ముందుకు వచ్చేసాను. అదేంటో తెలుసా? రాజ్మా పాలక్ వడ. అది రాజ్మా వన్ ఆఫ్ ద బెస్ట్ సీడ్స్ అండి. అండ్ రాజ్మా ప్రోటీన్ రిచ్డ్ ఫుడ్. అది పిల్లలకి కానీ ఎవరికి కానీ చాలా చాలా మంచి ఫుడ్. మంచి ప్రోటీన్ బేస్డ్ ఫుడ్ అండ్ ఆల్సో హెవీ ఫుడ్ కూడా. సో మనం అది వాళ్ళు ఎలా తయారు చేయాలో, దాని ప్రాసెస్ ఏంటో, దానికి ఇంగ్రీడియంట్స్ ఏం కావాలో ఒక్కసారి మరి చూసేద్దామా? సో ఇది మాత్రం 100% చాలా చాలా మంచి సూపర్ స్నాక్. సో అస్సలు స్కిప్ చేయకుండా చూసేయండి. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో మనం చూసేద్దాం. సో ముందుగా కావాల్సింది రాజ్మా, ఆలు, అనియన్స్, మిర్చి, పాలక్, బేసన్, బియ్యపిండి అండ్ ధనియాల పౌడర్, జీరా పౌడర్, గరం మసాలా, పుదీనా, కొత్తిమీర, సాల్ట్ అండ్ కారం. సో మనం తెలుసుకున్నాం కదా దీనికి ఎన్ని ఇంగ్రీడియంట్స్ కావాలో అన్నీ తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఫస్ట్ ఒక బౌల్ తీసుకుని దీనికి కావాల్సింది మెయిన్గా ఇప్పుడు ఇవైతే రాజ్మా ఉంటాయి. సో ఇది రాజ్మా కదండి. ఈ రాజ్మా రెడ్ కూడా ఉంటుంది అండ్ పర్వాలేదు, ఏది తీసుకున్నా పర్వాలేదు. సో ఈ రాజ్మా ఏం చేయాలి అంటే నైట్ అంతా నానబెట్టేసి సోక్ చేసి మొత్తం ఆల్మోస్ట్ 6 to 8 hours ఫుల్ నానబెట్టండి. నానబెట్టిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ మీరు కుక్కర్లో ఒక 3-4 విజిల్స్ పెట్టేసేస్తే గ్రైండ్ చేసేయండి. మీకు ఆ పేస్ట్ ఇలా అయిపోతుంది. ఇది రాజ్మా పేస్ట్. ఓకే, ఈ రాజ్మా పేస్ట్ మనం ఇలా తీసేసుకున్న తర్వాత ఓకే అండి, దీంట్లో మనం మెయిన్ పాలకండి. ఈ పాలకూర ఇలా వేసేసుకోండి. ఓకే, అండ్ ఇప్పుడు ఇది 1 పొటాటో అండి. ఈ 1 పొటాటో ఉడికించి ఇలా వేసేసుకోండి. ఓకే, సో దీంట్లోనే మనం కొన్ని ఆనియన్స్ వేసేసేయండి. ఓకే, ఇలా మీరు ఆనియన్స్ వేసేసేయండి. వేసేసిన తర్వాత కొన్ని మనం గ్రీన్ చిల్లీస్ అది కూడా వేసేయండి. అండ్ నెక్స్ట్ బేసన్ అండి, శనగపిండి. సో కొంచెం ఇది వేసేయండి. వేసేస్తారా? సో నెక్స్ట్ మనం తీసుకోవాల్సింది రైస్ ఫ్లవర్, బియ్యపిండి. సో ఇది మనం ఎందుకు వేస్తున్నాము అంటే క్రిస్పీగా ఉండడానికి మనం 1 టేబుల్ స్పూన్ తీసుకుందాం. సో 1 టేబుల్ స్పూన్ తీసుకున్న తర్వాత మీ ఇక్కడ బేసన్ వచ్చి శనగపిండి వచ్చి 2-3 టేబుల్ స్పూన్స్ తీసుకోండి అండ్ బియ్యపిండి వచ్చి 1 టేబుల్ స్పూన్ ఇనఫ్. సో దీంట్లో మనం తీసుకోవాల్సింది ధనియాల పౌడర్ 1 టేబుల్ స్పూన్ చాలు, అండ్ జీరా 1 టేబుల్ స్పూన్. అది అకార్డింగ్ టు మీ టేస్ట్ ప్రకారం ఎంత అనేది మీరు చూసుకోండి. నెక్స్ట్ కొంచెం గరం మసాలా అండ్ సాల్ట్ యాజ్ పర్ యువర్ 1 టేబుల్ స్పూన్ చాలు, 1.5 అంటే దాన్ని బట్టి మీరు చూసుకోండి. సో నాకైతే ఇంత సరిపోతుంది. అండ్ నెక్స్ట్ కారం. ఓకే, సో దీంట్లో మింట్ లీవ్స్ అండి, పుదీనా ఇలా వేసేసేయండి. ఓకే, నెక్స్ట్ కొరియాండర్, కొత్తిమీర వేసేసేయండి. సో చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో ఇది. ఇప్పుడు మనం దీనికి కొంచెం వాటర్ ఎక్కువ వాటర్ పట్టదండి, ఎందుకంటే మనం ఆల్రెడీ బాయిల్డ్ పొటాటో వేసాం, దాంట్లో కొంచెం వాటర్ ఉంటుంది కాబట్టి అవసరం లేదు. అండ్ రాజ్మాలో కూడా మనకి ఇనఫ్ వాటర్ ఉంటుంది, ఆనియన్స్లో ఉంటుంది. సో మనం జాగ్రత్తగా చూసుకుంటూ మనం దీన్ని మిక్స్ చేసుకుందాం. సో మనం ఇలా చక్కగా
అంతా కలిసేలా మిక్స్ చేసేసుకుందాం. ఓకేనా అండి? మీకు చేతికి ఇలా బాల్ లాగా వస్తే పర్ఫెక్ట్గా వస్తున్నట్టు. మీకు అసలు నేను వాటర్ యాడ్ చేయలేదు, చూడండి నాకైతే సరిపోయింది. ఇలా మీకు ఒక బాల్ లాగా ఒక జస్ట్ వస్తే మీకు కరెక్ట్గా వచ్చినట్టు. ఓకే, సో ఇది రెడీ అయిపోయింది. సో మన దీని నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే మనం జస్ట్ స్టవ్ ఆన్ చేసి మనం వడలు చేసేద్దాం. సో మనం ఇప్పుడు ఆయిల్ హీట్ చేసేసాం కదా, మనం ఇలా ఆయిల్ హీట్ చేసుకొని మనం ఏదైతే ఇలా మిక్స్ చేసామో ఇలా అల్యూమినియం ఫాయిల్ తీసుకొని వేసేయండి. ఓకే, మీకు ఆల్రెడీ అందరికీ వడలు తెలిసే ఉంటాయి కదండి, అలాగే సేమ్ ప్రాసెస్లో అలాగే వేసేసేయండి. మధ్యలో ఇలా మీరు ఒక వాటర్ ఇట్లా చేసుకుంటే మీకు ఈజీగా చేతికి అంటకుండా వచ్చేస్తుంది. ఓకే, మనం ఒక్కసారి దీన్ని చూద్దాం. చూసారా, ఇది ఆల్రెడీ గోల్డెన్ బ్రౌన్ కలర్లో కలర్ఫుల్గా ఉందో. ఇలా తీసేసుకోండి. ఓకేనా, మీకు ఈ కలర్ వస్తే గోల్డెన్ బ్రౌన్గా మీకు ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. సో మనం చూసారా, మనం ఒక్కసారి ఇది గార్నిష్ చేసేసుకొని చూద్దాం. ఓకేనా, సో చూసారు కదా, మన టేస్టీ అండ్ హెల్తీ స్నాక్ రెడీ అయిపోయింది. సో ఇది టేస్ట్ చూసి ఎలా ఉందో మీ అందరికీ చెప్తాను. ఓకేనా, యాక్చువల్గా ఒక్కసారి నేను ఒట్టిగా తిని తర్వాత టమాటా కెచప్తో కూడా తిని మీకు దేంతో ఎక్కువ బాగుంటుందో నేను మీకు చెప్తాను. ఓకేనా, నిజంగా అల్టిమేట్ అండి, చాలా బాగుంది. ఎక్కడ తెలుస్తుంది అంటే మనకి పండిన రాజ్మా అనేది అక్కడక్కడ నేను కచ్చా పచ్చగా గ్రైండ్ చేశాను కదా, అది మనకి బాగా తెలుస్తుంది. అండ్ పుదీనా టేస్ట్ అండ్ మన పాలక్ టేస్ట్ బాగా తెలుస్తుంది. కొంచెం డిఫరెంట్గా ఇలా చేసుకోండి, చాలా చాలా బాగుంది. మీకందరికి కూడా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. అండ్ ఇంకొకటి నేను కెచప్తో కూడా ట్రై చేసి చెప్తాను. జనరల్గా మన పిల్లలందరికీ కెచప్తో చేస్తే ఇంకొంచెం ఎక్కువ తినేస్తారు. రెండిట్లో చాలా బాగున్నాయి, అది మీ టేస్ట్ బట్టి ఉంటుంది, ఏదైనా చాలా బాగుంది. సో మీకందరికి కూడా ఈ స్నాక్ చాలా నచ్చుతుందని అనుకుంటూ మళ్ళీ తప్పకుండా మరిన్ని కొత్త కొత్త వీడియోస్తో అండ్ హెల్తీ వీడియోస్తో మీ ముందు నేను ఉంటాను. సో మీరందరూ మర్చిపోకుండా ఈ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. సో అంటిల్ దెన్, మీ శ్వేత సైనింగ్ ఆఫ్.